అహోబల రామానుజీయ స్వామి వారి యొక్క అనుగ్రహ భాషణాన్ని సేవిద్దాం. వారిని అనుగ్రహించవలసిందిగా ప్రార్థిద్దాం. ఓమస్మద్గురుభ్యో నమః. శ్రీమన్నారాయణ రామానుజైతిభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, ఈరోజు ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. బహుశా చాలా రోజుల నుంచి ఇక్కడ రామాయణ యజ్ఞం జరుగుతుందా లేదా? అయితే ఈరోజు విలక్షణంగా ఇంకో కార్యక్రమం జరుగుతుంది. రామాయణంతో పాటు రఘునాథాయనం జరుగుతుంది. ఒక గొప్ప ఆచార్యుల యొక్క నడవడికని ఇక్కడ తెలియజేస్తున్నారు. మన పూర్వులు ఒక మాట చెప్తుంటారు, ఎప్పుడైనా సరే పంక్తి పావనం కావాలి అంటే ఒక రో అంతా బాగుపడాలి అంటే పెద్దల యొక్క దినచర్య చదువుకోండి చాలు అని చెప్తారు. అందుకే మన పూర్వులు, మన ఆచార్యులైనటువంటి మనవాడ మామూల యొక్క దినచర్యను చదువుకోమంటారు. పూర్వ దినచర్య అని మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు అది చదువుకుంటాం. రాత్రి స్వీకరించేటప్పుడు ఉత్తర దినచర్య అని చదువుకుంటాం. వేదంలో కూడా ఈ మాట మనకి చెప్తాం. ఏదైనా మనం తెలియక దోషాలు చేసినా, పాపాలు చేసినా, ఆ పాపాలన్నీ మనని పట్టి పీడిస్తూ ఉంటాయి. అలాంటివి తొలగాలి అనుకోండి, ఏం చేయాలి? కొన్ని మంత్రాలు ఉంటాయి. ఆ మంత్రాలు చదివిన వారి పక్కన కనుక మనం ఉంటే ఆ సహస్రాత్ పంక్తిం పునంతి ఓం అని వేదం చెప్తాం. ఆ పంక్తి అంతా కూడా బాగుపడిపోతుంట. ఆ వరుసలో మనం ఉంటే దోషాలన్నీ పోతాయట. అలాగా మహనీయులైనటువంటి పెద్దల యొక్క దినచర్యని స్మరించేటటువంటి కాలంలో మనం ఉన్నాం. అందులోనూ సామాన్యులు కాదు. వారి వైభవాన్ని మీరు పొద్దునుంచి వినుంటారు. మన సంప్రదాయంలో ఒక వేదాంత దేశకులు, ఒక పరాశర భట్టారకులు, ఒక కూరేశులు అనేటువంటి మహనీయులు ఎంత వైభవం కలిగిన వారో వాచామ గోచర మహాగుణ దేశికాక్రియ అంటారు. వారి వైభవాన్ని నోటుతో చెప్పడానికి వీలు కాదు అని అంటుంటారు కూరత్తాళ్వాన్ వైభవాన్ని. అలాంటి వారి సరసన చేర్చడంలో ఏ మొహమాటం లేదండి. అందరి గొప్ప పండితులు మన రఘునాథ దేశికులు అని మనం చెప్పిన మాట కాదు. విద్వజ్జనులైనటువంటి శ్రేష్ఠులైనటువంటి పెద్దలంతా కూడా చక్కగా వారికి ఇచ్చినటువంటి బిరుదాలే మనకి అర్థం పడుతున్నాయి. అలాంటి గొప్ప మహనీయులు రఘునాథాచార్య స్వామి వారిని కవిశాబ్దిక కేసరి అని పిలుస్తారు. అది ఇచ్చినటువంటి వారు ఎవరో తెలుసునా అండి? కేఎస్ కృష్ణమాచార్య గారేనా? కృష్ణమూర్తి శాస్త్రి గారు. ఆయన సామాన్యుడా, మహామహోపాధ్యాయుడు. అలాంటి గొప్ప పండితుడు ఆయన. అలాంటి గొప్ప పండితుడు కూడా ఈయన సామాన్యుడు కాదండి అని ఈయనకి ఒక కేసరి అని ఒక బిరుదు ఇచ్చారండి. సింహం ఏం చేస్తుందండి ఈయన? ఎలాంటి సింహం? అటు కవులలోనూ సింహము, అంటే కవనం చేయడంలోనూ మంచి సామర్థ్యం ఉంది. అలాగే శబ్ద ప్రయోగాలు చేయడంలో కూడా మంచి నిష్ణాతులు, అంటే వ్యాకరణంలో కూడా మంచి పండితులు. అందుకే కవి కేసరి, అలాగే శాబ్దిక కేసరి, అంటే వ్యాకరణంలో కూడా మంచి పండితులు అని అర్థం అన్నమాట. అలాంటి గొప్ప పండితులు. నిజానికి కవిత్వం చేసేవారందరికీ వ్యాకరణం బాగా నిష్ణాతులై ఉండాలి అనే నియమం లేదు. ఎందుకంటే వాళ్ళకి అంత కష్టం. వ్యాకరణజ్ఞులు ఎవరైనా ఉన్నారనుకోండి, వైయాకరణులు, వాళ్ళకి కవిత్వం రాయాలంటే అక్షరం రాయగానే అక్కడ వాళ్ళకి ఇది ఏం వ్యుత్పత్తి, ఇది ఏ పదం నుంచి వచ్చింది, ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని వాటిని చూసుకోవడానికే సరిపోతుంది తప్ప కవనం ముందుకు సాగదట. కానీ ఇటు కవిత్వంలోనూ అలాగే అటు వ్యాకరణంలోనూ మంచి నిష్ణాతులు. తాము కేవలం పాండిత్యం కలిగి ఉండడమే కాదు, ఎక్కడైనా మూల గ్రంథాల్లో, పురాణాల్లో కానీ ఎక్కడైనా ఒక శబ్దం కనుక ఏదైనా ప్రయోగంలో, అచ్చులో కావచ్చు, దేంట్లో అయినా సరే ప్రయోగంలో తప్పు ఉంటే
వాటిని కూడా ఇది ఇలా ఉండకూడదు, ఇది ఇలా ఉండాలి అని చెప్పగలిగే గొప్ప స్వామి రఘునాథాచార్య స్వామి వారు. సామాన్యులైతే కారు. అలాంటి గొప్ప మహనీయుల్ని మనం సేవించుకోగలిగాం. మన భాగ్యం ఏమిటో తెలియదండి. ఈ తరం చాలా గొప్ప తరం అండి. రామానుజుల వారి శిష్యులైనటువంటి కూరేశులు వారి సహస్రాబ్ది ఉత్సవాలు జరుపుకున్నాం, అప్పుడు సేవించాం. అలాగే వారి ఆచార్యులైన రామానుజుల వారి సహస్రాబ్ది ఉత్సవాల్లోనూ మనం పాల్గొన్నాం. అంతకంటే ముందు ప్రప్రథమంగా వచ్చింది జీయర్ శతాబ్ది అండి. మన పెద్ద జీయర్ స్వామి వారు నడిచే నారాయణుడు అంటారు, సత్య సంకల్పులు, భగవద్ రామానుజులు అలా అవతరించారంటారు. అలాంటి వారి శతాబ్ది ముందు తోరణంగా నిలిచి ఇన్ని కార్యక్రమాలకి స్వాగతం పలికింది. శతాబ్ది అవడం ఏమిటి? కూరేశుల యొక్క ఉత్సవాలు, రామానుజుల వారి యొక్క సహస్రాబ్ది ఉత్సవాలు, అలాగే మన రఘునాథ స్వామి వారి యొక్క శతాబ్ది ఉత్సవాలు ఎన్ని చేసుకుంటున్నాం అండి. ఇలాంటి ఎన్నో ఉత్సవాలు ఇప్పుడే మనం విన్నాం. శ్రీరామచంద్ర రామానుజీయ స్వామి వారు తెలియజేశారు. గోపాలాచార్య స్వామి వారి శత జయంతి ఉత్సవాలు కూడా ఘనంగా జరిపారండి. ఈ కాలంలో ఉండడమే మనందరి యొక్క సౌభాగ్యం, అదృష్టం అని అన్నాడు. కనపడింది ఏదో ఎందుకనాలి, భగవద్ అనుగ్రహం అని. అలాంటి గొప్ప అనుగ్రహానికి మనం పాత్రమయ్యాం. ఇంకో విషయం ఏమిటో తెలుసా అండి, ఆయన గొప్ప పాండిత్యం ఉంటే ఉండుగాక మనకేం తెలుస్తుంది? మనకు తెలుస్తుందే. ఇప్పుడు అందులో ఒక పుస్తకం వేశారు, అంతా సంస్కృతం, ఎవరికేం తెలుస్తుంది? ఏదైనా ఒక పాండిత్యం కలవారి యొక్క ప్రతిభ పాండిత్యం కలవారే తెలుసుకుంటారు తప్ప అందరూ తెలుసుకోలేరు. తెలుసుకుంటారా? నహి వంద్యా విజానాతి గుర్వీం ప్రసవ వేదన. మనం బాగా వింటూ ఉంటాం చూడండి. స్త్రీ కాన్పు కనాలి అంటే నొప్పులు ఇలా ఉంటాయి అని గొడ్రాలు చెప్పగలదా? ఇదివరకు ఎవరైనా కనుక కంటే నొప్పులు ఇలా ఉంటాయి, ఈ జాగ్రత్తలు తీసుకోవచ్చు అని చెప్పచ్చు. అలాగే విద్వానేవ విజానాతి విద్వజ్జన పరిశ్రమం. ఒక పండితుడు ఒక పుస్తకం రాశాడు, లేదు ఆయన గొప్పతనం ఇది అంటే దాన్ని తెలుసుకోగలిగిన వాళ్ళు ఎవరు అంటే విద్వాంసులే. అందరూ తెలుసుకోలేరు. మనకేం తెలుస్తుంది? వారు రాసిన గ్రంథాల్లో ఇంత గొప్ప మహిమ ఉంది. కానీ మా గురువు గారు చిన్నజీయర్ స్వామి వారు ఎప్పుడు అంటుంటారు, ఏదైనా ఒక గ్రంథం రాయాలి అంటే కూడా గొప్ప శక్తి ఉండాలంట. రఘునాథాచార్య స్వామి వారు ఒక గ్రంథం రాస్తే పుస్తకం పక్కన పెట్టబుద్ధి కాదన్నారని మన జీయర్ స్వామి. పుస్తకం పట్టుకుంటే చివరి దాకా అలా వెళ్ళిపోతుంది. అందుకే మన జీయర్ స్వామి వారు కూడా ఒక అద్భుతమైనటువంటి నైపుణ్యం కలిగిన మహనీయులు. వారు వీరికి ప్రచోదనాన్ని కలిగించారు. స్వామి, మీలాంటి మహనీయులు పాండిత్యం జీర్ణమంగే సుభాషితం అంటూ ఉండకూడదు, మీరు గ్రంథాలు రాయాలి, లోకానికి అందించాలి, మా పోటీగాళ్ళకు కూడా అవి ఉపయోగపడతాయి అని స్వామి చెప్తే నేను విన్నాను. స్వామి చెప్పాక సత్సంప్రదాయ సభ అని పేరు పెట్టించి ఆ సభ నిర్వహణకి మొట్టమొదట వారు కొంత కైంకర్యాన్ని కూడా 5,000 రూపాయలు స్వామివారి కైంకర్యం ఇచ్చి అప్పట్లో సభని ఆరంభం చేయించారు. పుస్తకాలన్నీ వ్రాయాలి, లోకానికి అందించాలి అని వారికి ఒక తోడ్పాటు చేశారు. అంత మాత్రమే కాదు, రఘునాథాచార్య స్వామి వారికి గోపాలోపాయనం ఇచ్చిన సందర్భంలో మొట్టమొదట గోపాలోపాయనం ఇచ్చింది వీరికి, వారి గురువు గారి పేరు మీద సత్కారాన్ని. అలా చేసిన సందర్భంలో స్వామివారు వారికి విన్నపం చేశారట, స్వామి శ్రీభాష్యం ఉంది, భగవద్ రామానుజుల వారు అనుగ్రహించిన భాష్యానికి వ్యాఖ్యానాన్ని మన పెద్దలంతా అందించారు. దాన్ని చక్కగా తెలుగులో మీరు అందిస్తే బాగుంటుంది. విచిత్రం ఏంటంటే తెలుగులో అందించినా తెలుసుకోవడం సామాన్యులకి వల్ల కాదండి. దాన్ని వివరించాలంటే భాష్యంలో కాస్త పరిశ్రమ చేసిన మహనీయులైతే తప్ప మామూలు వాళ్ళు కూడా చెప్పలేరు. కానీ దాన్ని కూడా అందంగా రాశారు. కాస్త బుర్ర పెట్టి, కాస్త భాషాజ్ఞానం ఉండి, సంప్రదాయ రుచి ఉంటే అర్థం అవుతాయి. కానీ పెద్దల యొక్క తోడ్పాటు అవసరం. అలాంటి శ్రీభాష్య రచనకు కూడా మన జీయర్ స్వామి వారు తోడ్పడ్డారు. ఎలా భగవద్ రామానుజులు పరాశర భట్టారకుల చేత విష్ణు సహస్రనామానికి భగవద్గుణ దర్పణం అనే పేరుతో ఎలా వ్యాఖ్యానం రాయించారో అలా నాకు అనిపిస్తుంది. అదే భగవద్ రామానుజులు శ్రీభాష్యాన్ని, వారు రాసినటువంటి భాష్యాన్ని మళ్ళీ వారు రాయడమే కష్టం అంటండి రామానుజులు. అందుకని మళ్ళీ వారి
కూరత్తాళ్వాన్ వల్ల కదా చేసింది. బహుశా ఆ కూరేశ్వరే రఘునాథాచార్య స్వామిలా అవతరించి ఉండవచ్చు. మీరు ఆ పని చేయండి అని స్వామి వారికి ఒక సూచన చేసి వారి ద్వారా చక్కని భాష్య గ్రంథాన్ని అందింపజేశారు. అది 4 భాగాల 40 భాగాల తర్వాత పక్కన పెట్టేసిన ఆ 4 భాగాలు మనకు వస్తే చాలండి. వాడు విద్వాంసుడే. శృత ప్రకాశిక చతుశ్లోకి వరకు చేశారు, చతుస్సూత్రి వరకు. ఆ చతుస్సూత్రి మనకు అయింది అంతవరకు, 4 సూత్రాలు అయినాయి. కానీ దాంట్లోనే లఘు పూర్వపక్షం, మహాపూర్వపక్షం, అమ్మబాబోయ్ ఎంత అద్భుతంగా ఆ మహనీయులు చేశారు. విచిత్రం ఏంటో ఒక సౌభాగ్యం, 2005లో మేము దాసుడు సన్యాసం తీసుకున్న తర్వాత దీక్షా స్వీకారం అయిన తర్వాత జిఆర్ స్వామి వారు మాకు శ్రీభాష్య గ్రంథానికి సంప్రదాయ గ్రంథాలు అధ్యయనం కోసమని మహామహోపాధ్యాయ డాక్టర్ సముద్రాల రంగరామానుజాచార్య స్వామి వారికి అప్పచెప్పారు. అప్పుడు రాజమండ్రిలో ఉండి వారి సాన్నిధ్యంలోనే గ్రంథాధ్యయనం చేసినప్పుడు మన శ్రీరామచంద్ర రామానుజీయ స్వామి వారి సన్నిధిలో భీమవరంలో భాష్య సదస్సు జరుగుతుంది. ప్రతి నెల అనుకుంటా బహుశా 2 నెలలకు ఒకసారో సభలు అక్కడ ఏర్పాటు చేస్తే అప్పుడు ఆ సభా కార్యక్రమాలకి రఘునాథాచార్య స్వామి వారి ద్వారా స్వామి ఆహ్వానం పంపించారు. అప్పుడు వారి దగ్గర భాష్యం మీద ఒక ప్రవచనం చెప్పే ఒక సౌభాగ్యం కలిగి వారు చాలా అభిమానించారు, ప్రోత్సహించారు. ఇందాక స్వామి అనుగ్రహించారు కదా, ఏదైనా తప్పు ఉంటే మొహమాటం లేకుండా చెప్తారు, దిద్దుతారు. అలాంటిది వారు చాలా బాగా చెప్పారు. ఇంకా కృషి చేసి మీరు చక్కగా అన్ని సదస్సుల్లో పాల్గొని భాష్య వైభవాన్ని చక్కగా లోకానికి అందించాలి అంటూ మంగళాశాసనం చేశారు. అది మొట్టమొదటిసారి అన్నమాట. ఆ తర్వాత ఉభయ వేదాంత సభల్లో వారితో పాటు మన విజయవాడలోనే 2 సభల్లో అన్వయించే ఒక అవకాశం కలిగింది. అయితే నాకు ఒకటేంటంటే లోపల ఏదన్నా ఉంటే దాచుకోవడం అలవాటు లేదు, అడగడం అలవాటు. అది ఎవరి దగ్గర నుంచైనా మంచి అనేది తీసుకోవాలని మా గురువుగారు చెప్తూ ఉంటారు, చిన్నజీర స్వామి. బాలాదపి సుభాషితం, చిన్న పిల్లవాడి దగ్గర నుంచైనా మంచి తీసుకోవాలి. ఒకసారి వారు చదువుతూ ఉన్నప్పుడు ఏదో స్మరణ చేస్తున్నారు. వారిని అడిగాం, మంత్రరత్నానుసంధాన సంతత స్ఫురితాధరం అంటారు కదా మనవాళ్ళ మామూల్ని. వీరు కూడా ఏదో చదువుతున్నారేమో, అందుకే ఇంత విద్వత్తు ఉంది. స్వామి మీరు ఏం పఠిస్తున్నారు, ద్వైమంత్రమా లేకపోతే ఏమిటని అడిగారు. వారు నవ్వి, సుదర్శన శతకం ఎప్పుడు చదువుతూ ఉంటాను, నాకు ఇష్టము, అందుకని సుదర్శన శతకం ఒకటి, ఇరామానుష ముత్తందాది ఒకటి నిత్యం పారాయణం చేస్తుంటా. తర్వాత ఇంకోటి మధ్యాహ్నం మా స్వామి సింగరాచార్య స్వామి చెప్తున్నారు, వరదరాజ స్థలం కూడా వారికి బాగా ఇష్టం, అది కూడా చేస్తూ ఉంటారట, ఎప్పుడు పారాయణం చేస్తుంటారు. అది చూడండి ఎంత గొప్పతనం. నిత్యం అలా పారాయణ, వారికి పుస్తకం అవసరం లేదు. అన్నీ మస్తకంలో ఉన్నప్పుడు పుస్తకం ఎందుకు, అందుకని ఆయన నిత్యం అలా పారాయణం చేస్తుంటారు. అందులో రామానుజ ముత్తుందా అది 3 పూట్లా చేస్తారు. రామానుజు వారి విషయంలో 108 పాసురాలు ఉన్నాయి. దానికి ప్రపన్న గాయత్రి అంటారు. బ్రాహ్మణుడు ఎలా అయితే గాయత్రి మంత్రాన్ని ఉపాసిస్తేనే బ్రాహ్మణత్వం నిలబడుతుంది, వైష్ణవత్వం నిలబడాలంటే ప్రపన్న గాయత్రి అనుసంధానం చేయాలట. గాయంతం త్రాయతేతి గాయత్రి అంటారు. గానం చేసిన వాడిని రక్షిస్తుంది గాయత్రి. ఈ రామానుజముత్తంగా అది గానం చేస్తే అది మనని రక్షిస్తుంది. రామానుజు వారు అన్ని ప్రక్కల నుంచి మనని రక్షిస్తారట. ఇంద పూదలం కాప్పదற்கு ఇన్నిడయే అంటారు. ఈ భూమిని కాపాడడానికే ఆ మహానుభావులు అవతరించారు. అట్లాంటి గొప్ప మహానుభావులు రామానుజులు. వారే అనుగ్రహమే వీరిలో పరిపూర్ణంగా నిండి లోకానికి ఎంతో జ్ఞానాన్ని అందించారు. అయితే లోకంలో కవిశాబ్దిక కేసంలో 3 మంది ఉండొచ్చు, సామాన్యమైన కవి మాత్రమైతే కాదు. మానిడం పాడవల్ల కవియే నల్లేనంటారు ఆళ్వారు, నమ్మాళ్వారు. మనుషుల్ని పాడే కవిని కాదండో నేను. డబ్బుల కోసమో వీటి కోసమో వాటి కోసమో వెళ్ళి ఎదుటి వాటిని వెళ్ళి పాడి నాకెందుకు ఆ గోల, అందువల్ల నాకు అవసరం లేదు అన్నట్లుగా ఈ మహానుభావులు కూడా దైవాన్ని, భగవంతుని వైభవాన్ని తప్ప ఇంకోరినెవరిని కీర్తించాల. అటువంటి గొప్ప మహనీయుల యొక్క ఉత్సవాన్ని జరుపుతున్నారు. నిజానికి గురువు ఉన్నప్పుడు ఎవరైనా చేస్తారు. గురువు ఈ లోకం నుంచి మనకు కనపడకుండా భౌతిక దేహంతో వెళ్ళిపోయారనుకోండి, జ్ఞానదేహంతో ఉంటారు. అలాంటప్పుడు ఎవరైనా గుర్తుపెట్టుకుంటారా?
ఉన్నప్పుడే చూసేవాళ్ళు లేడు, వెళ్ళిపోయిన తర్వాత ఎవరు చూస్తారు? నిజమైన శిష్యుడు ఎవరంటే గురుం ప్రకాశయే ధీమాన్, గురువుని ప్రకాశింపజేసేవారే నిజమైన శిష్యులు అంటారు. అలాంటి గొప్ప మహనీయులు ఈ మధ్యలో ఇరువురు వేయించేసి ఉన్నారు. మన చిన్నజీయర్ స్వామి వారు చూడండి ఎంత గొప్ప ఆచార్యులు. వారు శతజయంతి ఉత్సవాలు పెద్ద స్వామికి చేశారు, రామానుజ వారి సహస్రాబ్ది ఉత్సవాలు చేశారు, ఎన్నో చేస్తున్నారు. అలా మా అష్టాక్షి సంపత్ కుమార్ రామానుజీయర్ స్వామి, రామచంద్ర రామానుజీయర్ స్వామి ఇరువురు కూడా రఘునాథాచార్య స్వామి వారికి అద్భుతమైన సేవలు చేశారు. మొట్టమొదట గజారోహణం అని 2000 సంథింగ్ అది 6-8 ఆ సంవత్సరంలో గజారోహణ కార్యక్రమం 2006 ఆ సందర్భంలో స్వామివారు రఘునాథాచార్య స్వామికి చేసినప్పుడు ఆ ఫోటోలు చూసాం. అప్పుడు ఎన్ని వేల మంది స్వాములు ద్వాసోర్ధకుంట్రాలు పెట్టుకుని ఒక అద్భుతమైన వైభవాన్ని చేశారు. అలాగే మంచిర్యాలలో రామచంద్ర రామానుజీయ స్వామి 2008లో బ్రహ్మరథం అనే పేరుతో మా స్వామి చేశారు. అలాగా ఆచార్య వైభవానికి అర్థం పట్టే సంప్రదాయం మన సంప్రదాయం. ఎందుకంటే దైవం ఎక్కడుంటాడు? అన్ని చోట్ల ఉంటాడు. కానీ కరస్థం ఉదకం త్యక్త్వా ఘనస్థం అభివాంచతి అన్నట్లు చేతిలో ఉన్న తీర్థాన్ని వదిలిపెట్టి ఆకాశం ఇంకా చూస్తున్నట్టు ఎవడో దాహం వేసి, అరే దాహం వేసినప్పుడు ఈ చేతిలో నేను తాగితే దాహం తీరుతుంది కదా, ఎక్కడో చూసి నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? అది దొరకలేదని. ప్రత్యక్షంగా సాక్షాత్తు గురువుని ఇక్కడ ఉన్నాడు. అందుకే ఆచార్యస్తు స్వయం విష్ణు చరరూపీ నసంశయ అంటుంది శాస్త్రం. అలాంటి గొప్ప భావన కలిగిన మహనీయుల సరసన మనం ఉండడం, వారి అనుగ్రహాన్ని మనం పొందడం చాలా సౌభాగ్యం. ఈరోజు వచ్చిన వారిదే భాగ్యం, రాని వాడిది ఇంకా భాగ్యం. ఎందుకంటే వాడు వస్తే మనం ఇక్కడ కూర్చోలేము, మనకి చోటు ఉండదు. అంటే మిగతా వాళ్ళంతా ఆన్లైన్లో చూస్తారు, మనం ఈ లైన్లో చూస్తున్నాం. చాలా భాగ్యవంతులం. స్వామివారి శ్రీపాదాల్లో జీయర్ స్వాముల్ని పెద్దల్ని సేవించుకుంటూ జై శ్రీమన్నారాయణ.